ఈరోజు వెన్న తీసి నెయ్యి కాస్తుంటే ఒక కథ చటుక్కున గుర్తొచ్చింది. ఆది దంపతులైన శివపార్వతులు ఒకసారి పాచికలాడుతున్నారు. పార్వతి తన ఆభరణాలను, శివుడు త్రిశూలాన్ని పందెంగా పెట్టారు. పార్వతి గెలిచింది. శివుడిలో పట్టుదల పెరిగింది. ఈసారి పామును పందెంగా పెట్టాడు. మళ్ళీ పార్వతే గెలిచింది. శివుడికి పట్టుదల పెరిగింది. ఒంటిపై ఉన్న అన్నింటినీ పాచికలాటలో కోల్పోయాడు. పందెం కాసేందుకు మరేమీ లేకపోవడంతో అవమానంతో దేవదారు చెట్లున్న అడవిలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలిసిన విష్ణువు అక్కడికి వచ్చాడు. పరమేశ్వర, బాధపడకు, ఈసారి మళ్ళీ ఆడి పోగొట్టుకున్నవన్నీ గెలుచుకోమని సలహా ఇచ్చాడు. ఆట మళ్ళీ మొదలైంది. ఆశ్చర్యంగా ఈసారి శివుడు తాను పోగొట్టుకున్నవన్నీ గెలిచాడు. పార్వతి విస్తుపోయింది. ఆటలో ఏదో తొండి జరిగిందని శివుని నిలదీసింది. విష్ణుమాయ కారణంగా శివుడు గెలిచాడని పార్వతికి తెలిసింది. భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. వివాదం కాస్త ఆసక్తికరమైన వేదాంత చర్చకు దారితీసింది. జగత్తు, ప్రకృతి కూడా మాయేనన్నాడు పరమేశ్వరుడు. పార్వతి అందుకు ఒప్పుకోలేదు. ప్రకృతి స్వరూపమైన తాను మాయ కాదన్నది. అన్నం వల్లనే సృష్టిలో జీవం మనగలుగుతోందన్నది. శివుడు ఒప్పుకోలేదు. అన్నమే లేకుండా ఉంటే ప్రపంచం ఎలా మనగలుగుతుందో చూస్తానని పార్వతి అదృశ్యమైపోయింది. జగన్మాత పార్వతి లేక ప్రకృతి స్తంభించింది. పంటలు పండక, ఆహారం లేక కరువు కాటకాలతో తలడిల్లిపోయింది. పిల్లల కష్టం చూడలేక జగన్మాత అన్నపూర్ణగా అవతారమెత్తింది. కాశీనగరంలో స్వయంగా అన్న సంతర్పణ మొదలుపెట్టింది. శివుడు కూడా భిక్షాపాత్ర తీసుకుని పార్వతి దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని కోరాడు. ఆయనకి అన్నంతో పాటు జ్ఞానభిక్ష కూడా లభించింది. ఆ విధంగా అన్నపూర్ణాదేవి కాశీపురాధీశ్వరి అయ్యింది. మన పెద్దవాళ్ళు ఈ కథ చెప్తూ అన్నాన్ని, ఆహార పదార్థాన్ని దేన్ని వృధా చేయకూడదనేవారు. నిజం. పెరుగు మీద మీగడతో వెన్న, వెన్నను కాచి నెయ్యి, వెన్న తీసిన మజ్జిగతో ఇలా మజ్జిగ పులుసులు, దేనిని వృధా కానిచ్చేవారు కాదు. అందుకే పెద్దల మాట చెద్దిమూట.